దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్ బీసీ భవన్ లో న్యాయవాదుల సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ బీసీ సంక్షేమ న్యాయవాదుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా బత్తుల కృష్ణను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జి నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వెంటనే జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జడ్జీలలో ఈ వర్గాలకు చెందిన వారు లేకపోవడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం పాటుపడుతున్న న్యాయవాదులకు 1000 రూపాయల స్టైఫెండ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు 2000 స్కాలర్షిప్ ఇస్తున్నప్పుడు న్యాయవాదులకు 10,000 స్టైఫెండ్ ఇచ్చి కార్యాలయాలు, బుక్స్ కు మరో 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. నేను నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్, బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇప్పటివరకు ఉన్నాను. ఇప్పుడే నేను మా బాధ్యతలను బత్తుల కృష్ణ గారికి అప్పచెప్పడం జరిగింది. అన్నగారి కృష్ణయ్య గారు ఇప్పుడే ఆయనకు అపాయింట్ చేయడం జరిగింది. నేను ఆయన స్వాగతిస్తూ ఆయన మీద గురుతర బాధ్యత ఉంది. రాబోయే రోజులలో బీసీలు ఈ రాష్ట్రాన్ని అధికారం వచ్చే దిశగా నడిపించాల్సిందిగా ఆయనను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో బీసీలలో చాలామంది అడ్వకేట్ జనరల్ కావాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది అడ్వకేట్ జనరల్ కాదు, అది అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా అపాయింట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బట్ దే ఆర్ ఇగ్నోర్డ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆల్సో టు అపాయింట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఫ్రమ్ దీస్ సెక్షన్స్. బీసీ, ఓబీసీ నుంచి అపాయింట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉన్నది. అదేవిధంగా జీపీలలో కూడా సముచిత న్యాయం జరగలేదు. రాబోయే స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఖచ్చితంగా వీళ్లకు ది సెక్షన్స్ మస్ట్ బి గివెన్ 50% ఆఫ్ ది రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టాండింగ్ కౌన్సిల్స్. అందులో అదేవిధంగా ఇన్ హైకోర్టు జడ్జెస్ కూడా ఖచ్చితంగా ఈ వర్గాలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పెద్ద ఎత్తున ఈ బీసీ, ఓబీసీ సెక్షన్కి వెళ్ళి న్యాయవాదులు జడ్జెస్గా అపాయింట్ కాకపోవడం వల్లనే వీళ్ళకు జడ్జిమెంట్లు వీళ్ళ ఫేవర్గా రాకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో సముచిత స్థానం, అంటే ఈ వర్గాలకు వెళ్ళి వస్తే వాళ్ళ యొక్క ఇతిబాధలన్నీ తెలుసు. వాళ్ళకి ఏమేమి వాట్ ఆర్ ద టు బి డన్ అనేది, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఏవైతే రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది వీళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తే ఆ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ విల్ బి డెవలప్డ్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు వెళ్ళి రేపు రాబోయే జడ్జిమెంట్లు కూడా ఫేవర్గా ఉండాలంటే ఈ వర్గాలకు వెళ్ళి ఉండాల్సిన బాధ్యత ఉందని మేము అనుకుంటున్నాము. దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ అథారిటీస్ టు అపాయింట్ ది సెక్షన్ పీపుల్ ఫ్రమ్ ది, అంటే particularly OBCs were not appointed since long year. They were ignored. That is the reason we are demanding the union government as well as state government to appoint OBCs as judges in the High Court as well as the Supreme Court. Thank you. మా వాటా మాకు ఇవ్వడానికి సిద్ధపడాలని చెప్పి సమాజం కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి ఇవ్వాలనేది రావాలి సమాజంలో. అందుకే వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ అడ్వకేట్ల యొక్క కోర్ కమిటీ సమావేశం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది, నాయకత్వాన జరిగింది. ఇక కొత్త కమిటీకి ఆయనకు బాధ్యతలు ఎక్కువ ఉండడం మూలంగా బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్కు బి కృష్ణ స్టేట్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. కృష్ణ సమర్థుడైన నాయకుడు. శ్రీనివాస్ యొక్క గైడెన్స్ తోటి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతాడు. ప్రతి జిల్లాలో కమిటీలు వేయడం, ప్రతి కోర్టులో కమిటీలు వేయడం, బలమైన అడ్వకేట్ల ఉద్యమం తీస్తే దాని ప్రభావం ఎంటైర్ సమాజం మీద కూడా ఉంటుంది. అందుకే అడ్వకేట్లు అందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు ఎట్టిచ్చాకి ఆ సంఘంలో ఈ సంఘంలో చేసేదంతే పనికి రాదు. మీరు జడ్జీలను వాళ్ళే చేస్తారు. అన్నిట్లో బిచ్చమాడుకుంటూ బతకొద్దు. అడ్వకేట్లు అంటే గొప్ప ప్రొఫెషన్. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది జీపీలల్లా, పీపీలల్లా. అన్ని అడిషనల్ అడ్వకేట్ లేదు, అడ్వకేట్ జనరల్ లేడు, ఈ జడ్జీలలో తక్కువ. ఈ విధంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న ఇటీవల నియమించిన గవర్నమెంట్ పీడల లోపల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అంతా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి బీసీలకు జనాభా ప్రకారం సమర్థులైన వాళ్ళు బీసీలలో ఉన్నారు, కానీ కులమే అడ్డం వస్తుంది వాళ్ళకి. అందుకే అడ్వకేట్లకు ఎక్కువ మందికి జీపీలుగా, పీపీలుగా సముచితమైనటువంటి జనాభా ప్రకారం స్టాండింగ్ కౌన్సిల్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవ్వకపోతే
బలమైన బీసీ ఉద్యమంతో ప్రభుత్వానికి ఆయన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నా. బీసీ అడ్వకేట్లు ఇంకా జీవితులు అనుకుంటా మీరు ఉండకండి. అడ్వకేట్ ప్రొఫెషన్ చాలా గొప్పది. ఈ సమాజాన్ని లోపల ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన మొదట్లో మొత్తం 50% మంది అడ్వకేట్లు పార్లమెంట్ ఉన్నారు, అసెంబ్లీలలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ వృత్తి మీద పడి జీవనోపాధికి పడి ఆ వృత్తిలో లీనమై ఉండడం వల్ల దొంగలు, లంగలు, రౌడీలు, గుండగాళ్ళు అందరూ కూడా పార్లమెంట్, అసెంబ్లీకి పోతున్నారు. అందుకే అడ్వకేట్లు మేధావులు, వృత్తిపరమైన బాధ్యత ఉన్న వాళ్ళు, న్యాయం కోసం కొట్లాడే వాళ్ళు, మీరు అసెంబ్లీ, పార్లమెంట్ వైపు రావడానికి కృషి చేయాలని చెప్పి మీరు ఇక్కడ వృత్తి కోసమే ఉనికి కోసం, వృత్తి కోసమే ఉండకుండా జాతి కోసం, దేశం కోసం, సమాజం కోసం, న్యాయం కోసం అందరికీ పోరాడడానికి రాజకీయాల్లోనికి ఎక్కువ మంది రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ దేశంలో బీసీ విప్లవం రావాలి, బీసీ ఉద్యమం రావాలంటే న్యాయవాదుల ద్వారా మాత్రం వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు న్యాయవాదులు నల్లకోటుతో పాటు మన బీసీ కోటు కూడా వేసుకొని పోరాటం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి. బీసీ అడ్వకేట్లకు నెలకు ఒక్కొక్కరికి 10,000 స్టైపెండ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం 1,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వానికి సిగ్గు ఉందా? పిల్లల స్కాలర్షిప్ 3,000 ఇచ్చుకుంటా వీళ్ళకు 1,000 రూపాయలు ఇస్తారు. అడ్వకేట్ వాళ్ళు హోదా ఉంది, నల్లకోట వేసుకొని న్యాయం కోసం కొట్లాడతారు. అది కూడా జిల్లాకు 2, 3 ఇది అభిచ్చమా? ప్రతి జూనియర్ అడ్వకేట్కు సాచురేషన్ బేసిస్ మీద 10,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆఫీస్కు, పుస్తకాలకు 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్ని రోజులు సుప్రీంకోర్టు ఒక్క బీసీ, ఎస్సీ ఉన్నారా? ఏమన్నా సిగ్గుందా వీళ్ళకు? లాటరీ తీసుకొని కొట్టిన దాకా దారికి రారా మీరు? మీ జాగిరా? ఈ దేశం ఎవరు అగ్రకులాలకు జాగిరా? మా వాట మేము కూడా భారతమాత ముద్దు బిడ్డలం, భారతమాత పుత్రులం, పుత్రికలం. ఓ తల్లి పుట్టిన వాళ్ళు అందరికీ సమాన వాటిస్తారు, కానీ కొందరికే తింటారా? ఇన్ని రోజులు 76 ఏళ్ళు మీరే తిన్నారు, మా వాట మీరే తిన్నారు, మీ వాట మీరే తిన్నారు. ఇకనైనా బీసీల వాట బీసీలకు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇవ్వకపోతే చరిత్ర లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని అందరినీ గెదిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒక తల్లి పుట్టిన బిడ్డలే వాటా సరిగా వంచకపోతే కొట్లాడతారు. నా పేరు ఏబీ వేద్ ప్రకాష్ యాదవ్. నేను తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్ని. ఇప్పుడే మన పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మన బి కృష్ణ గారికి బాధ్యతలు ఇచ్చినారు బీసీ అడ్వకేట్ సంక్షేమ సంఘం నుంచి. రాబోయే కాలంలో మన బీసీ అడ్వకేట్లకు ఉన్నత స్థానం కలిగించాలి. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మొన్న నోటిఫికేషన్ వచ్చింది, కానీ జీపీ కానీ ఏజీపీలో కానీ కొంచెం బీసీలలో కొంచెం అన్యాయం జరిగింది, వాస్తవమే. కానీ నేను ఈ ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను ఏమనగా, రానున్న కాలంలో ఇప్పుడైనా సరే స్టాండింగ్ కౌన్సిలింగ్ 50% రిజర్వేషన్ బీసీలకు కలిగించాలని, అలాగే రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో కూడా మన బీసీ అడ్వకేట్లు కూడా ఈ కార్పొరేషన్లు కానివ్వండి, ఇంకోటి ఎమ్మెల్సీ వచ్చే పదవులు కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుతుంటూ సెలవు తీసుకుంటాను. చేసినటువంటి పత్రికా మిత్రులకు మరియు నా సహచర న్యాయవాదులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ల బీసీ అడ్వకేట్ల అధ్యక్షుడిగా నియమించినందుకు నేను అన్ని రకాలుగా పోరాటాలు ఏదైతే ఆర్ కృష్ణన్న గారు ఉన్నారో, అభ్యుదయ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మా ఆర్ కృష్ణయ్య గారు, టైగర్ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి నా శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడతా అని, ప్రతి జిల్లాకు 33 జిల్లాలలో ప్రతి జిల్లాలకు కూడా బార్ అసోసియేషన్లో కమిటీలు వేస్తానని ఒక యంగ్ టీంని తయారు చేసుకొని న్యాయవాదుల సమస్యలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నేను అహర్నిశలు కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకు, బీసీ న్యాయవాదులకు ఎస్పెషల్లీ అన్యాయం జరిగింది. మొన్న ఇటీవల కాలంలో నియమించినటువంటి మొదటి విడత 11 జీపీ పోస్టులు, తర్వాత వెలువడినటువంటి 19 జీపీలలో కూడా బీసీలకు చాలా నామమాత్రంగా ఇచ్చారు. రమారమి సుమారు 11 ఈ జీపీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎటు మాత్రం సరిపోవు బీసీలకు.
జనాభా తమాషా ప్రకారం ఖచ్చితంగా బీసీలకు ప్రధానమైన వాటా ఉండాలి. దాంతోపాటు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏదైతే ఉందో పదవి ఒక రెడ్డి ఒక ముస్లిం మైనారిటీ మిత్రులు నియమించబడ్డారు. దానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక బీసీని నియమించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వానికి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ మొన్న వచ్చినటువంటి 30 జీపీ న్యాయవాదుల పోస్టులో ఏమైతే ఉన్నాయో 10-11 బీసీలకు ఇస్తూ మిగిలిన 12 అన్య పార్టీలకు సంబంధించిన వాళ్ళని ప్రభుత్వం నియమించింది. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు వాదన తీరు అనేది సరిగా ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇంకోసారి నిర్ణయం తీసుకోవాలి. మా బీసీ కులాల్లో అనుభవజ్ఞులు మరియు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా మిత్రులారా, మాకు ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకునే దాంట్లో మా ప్రధానమైన డిమాండ్లలో న్యాయవాదులు ఎవరైతే బీసీ న్యాయవాదులు 10 సంవత్సరాలు పైబడి అనుభవం కలిగిన వారు ఉన్నారో వాళ్ళకు 200 గజాలు స్థలాన్ని ఇంటి స్థలాన్ని కేటాయించాలి. దాంతోపాటు కూడా ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించాలి. ఇప్పుడే టైగర్ ఆర్ కృష్ణ గారు ఇచ్చిన సందేశంలో ముఖ్య ఉద్దేశం అదే. అంతేకాకుండా మిత్రులారా, ఈ బీసీ వ్యతిరేక విధానాలు ఏమవుతున్నాయో అవి అవలంబించే పార్టీలు ఏమైనా కానీ మేము ఖచ్చితంగా ముక్తఖండంతో ఖండిస్తాం. ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాంలు చేపట్టబోతున్నాము. అంతేకాకుండా మేము ఈ ఆర్గనైజేషన్ తెలంగాణ బీసీ న్యాయవాదుల సంఘం ఏదైతే ఉందో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.